ది అజోర్స్ అన్న పేరుతో అట్లాంటిక్ ఓషన్లో ఒక 9 ద్వీపాల సముదాయం ఉంది. ఈ 9 ద్వీపాలు కూడా యూరోప్ నుంచి నార్త్ అమెరికాకి వెళ్లే దారిలో 1/3 దూరం దగ్గర ఉంటాయి. ఒక హిస్టరీ టెక్స్ట్ బుక్ లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో వీటి గురించి ఏమని రాసి ఉందంటే, పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్స్ వీటిని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. వాళ్ళు వీటిని 15వ శతాబ్దంలో కనుగొన్నారని తెలియజేశారు. అప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎవరు నివసించేవారు కాదు. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజలు నివసించడం మొదలు పెట్టారని తెలియజేశారు. ఇప్పటికీ కూడా ఈ ఐలాండ్స్ పోర్చుగల్కే చెందినవే. వీటిలో ఎటువంటి కాంట్రవర్సీ కానీ మిస్టరీ కానీ లేవు. అయితే కొంతమంది రీసెర్చర్లు ఏమని చెబుతూ ఉంటారంటే, ఈ అజోర్స్ అనే ప్రాంతం పురాతన కాలం నాటి ఒక సివిలైజేషన్కి ఒకప్పుడు హోమ్గా ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉంది అని చెబుతూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే ఫేమస్ అట్లాంటిస్ ఈ ప్రాంతంలోనే ఉందని కూడా నమ్ముతూ ఉంటారు. 2010వ సంవత్సరంలో ఆర్కియాలజిస్టులు ఈ ప్రాంతం గురించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే, వాళ్ళకి ఈ ఐలాండ్స్ మీద కొన్ని స్ట్రక్చర్స్ కనబడ్డాయి. అవన్నీ కూడా స్టోన్ ఏజ్ కాలానికి చెందినవిలా అనిపించాయి. ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే ఇక్కడ ఆ టైంలో ఒక సివిలైజేషన్ ఉన్నట్టే కదా. అది కూడా చాలా అడ్వాన్స్డ్గా కూడా ఉన్నట్టు. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఈ ప్రాంతం అంతా ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేసి అదంతా కూడా చెయ్యాలి అంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి తీరాల్సిందే. అది లేకుండా ఇవన్నీ కూడా సాధ్యం కాదు. సో ఈ విషయం మీద ఒక క్లారిటీ రావడం కోసం ఒక స్పెషల్ సైంటిఫిక్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న రాక్ ఫార్మేషన్స్ న్యాచురల్ గా ఫామ్ అయ్యాయా లేదంటే ఆర్టిఫిషియల్ గా ఎవరైనా క్రియేట్ చేశారా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోమని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా సెటిల్ అయింది పోర్చుగీస్ ప్రజలను చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ కొంతమంది ఎంతూసిస్టిక్ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, మరింత రీసెర్చ్ చేయడం కోసం ఆ అజోర్స్ ప్రాంతానికి చెందిన ఒక ఎలకను తీసుకొని వచ్చి దాని డిఎన్ఏ మీద పరిశోధనలు చేశారు. అప్పుడు అదే డిఎన్ఏ అంటే సేమ్ జెనెటిక్ క్యారెక్టరిస్టిక్స్ నార్థన్ యూరోప్లో ఉన్న ఒక ఎలకలో కూడా కనబడ్డాయి. అంటే ఈ రోడెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేశాయి. కానీ మనుషుల యొక్క సహాయం లేకుండా అయితే మాత్రం ఇవి ఇక్కడ నుంచి అక్కడి వరకు ట్రావెల్ చేయలేవు కదా. సో పోర్చుగీస్ ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికంటే ముందు నుంచే ఆ ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యూరోప్ నుంచి అక్కడి వరకు ట్రావెల్ చేశారని కూడా చాలామంది అభిప్రాయపడడం మొదలుపెట్టారు. డాక్టర్ ఫెలిక్స్ రాడ్రిగ్వేజ్ అనే పర్సన్ యూనివర్సిటీ ఆఫ్ అజోర్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా ఏముందో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతంలో కొన్ని స్టడీస్ చేశారు. ఆయన కొన్ని మెగాలిథిక్ స్ట్రక్చర్స్ని స్టడీ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా సేమ్ వెస్టర్న్ యూరోప్లో అంతేకాకుండా మెడిటేరియన్లో కూడా కనబడినట్టుగా గుర్తించారు. అండ్ అవన్నీ కూడా 10,000 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 2000 బిఫోర్ ద కామన్ ఎరా నాటివని తేలింది. అంటే నియోలిథిక్ ఎరాకి చెందినవి కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయని అయితే తేలింది. డాక్టర్ రోడ్రిగ్వేజ్ చెబుతున్న దాని ప్రకారం ఇక్కడ ఉన్న ఓల్డెస్ట్ ఫైండింగ్స్ కనీసం 4200 సంవత్సరాల పురాతనమైనవి. అండ్ ఈ ప్రాంతంలో ఒక సివిలైజేషన్ అప్పట్లోనే ఉందంటే అది చాలా అద్భుతమైన విషయం. అండ్ వాళ్ళు వీటన్నిటిని కూడా ఎందుకు వదిలేశారనేది కూడా అర్థం కాకుండా ఉంది. ఆ ప్రొఫెసర్ ఆ ప్రాంతంలో సుమారుగా 7 మెగాలిథిక్ స్ట్రక్చర్స్ని కనుగొన్నాడు. అవన్నీ కూడా ఒకే కాంప్లెక్స్లో ఉన్నాయి. అండ్ ఆ ప్రాంతంలో కొన్ని డాల్మెన్స్ ఉన్నాయి. అంటే చనిపోయిన వాళ్ళ యొక్క శరీరాల్ని అక్కడ ఉంచుతూ ఉంటారు. అవన్నీ కూడా సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి. సో డెఫినెట్గా అవి న్యాచురల్ ఫార్మేషన్స్ అయితే కాదు. డెఫినెట్గా ఎవరో వాటిని ఏర్పాటు చేశారని తెలియజేశాడు. అండ్ ఆ క్యావిటీస్ ఏదైతే మెటీరియల్తో ఫామ్ అయ్యాయో ఆ మెటీరియల్ కూడా సుమారుగా 2500 సంవత్సరాల పురాతనమైంది. అంతేకాదు ఆ ప్రాంతంలో కొన్ని సెరామిక్స్ కూడా బయటపడ్డాయి. అండ్ అవి కూడా ఇంకా పురాతనమైనవి. సో చూస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న రాక్స్ అన్నిటినీ కూడా ఇలాగ ఒక పర్టికులర్ షేప్లో లిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ అక్కడ ఉన్న కేవ్స్ అన్నీ కూడా లావాల కారణంగానే ఫామ్ అయినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ కేవ్స్ మీద కొన్ని సెపరేట్ మార్కింగ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న లావా చాలా థిక్గా ఉంటుంది. దాని మీద వెర్టికల్ మార్క్స్ అనేవి న్యాచురల్గా ఫామ్ అవడం అనేది కూడా కష్టం. సో డెఫినెట్గా ఎవరో వాటిని క్రియేట్ చేసి ఉండొచ్చు అని కూడా నమ్ముతున్నారు. అండ్ అక్కడ వెర్టికల్ పొజిషన్లో ఉన్న రాక్స్ అన్ని ఒకప్పుడు హారిజాంటల్ పొజిషన్లో ఉండేవి. కానీ వాటన్నింటినీ కూడా ఆ పొజిషన్కి ఎవరో కొంతమంది కావాలని పెట్టారని కూడా నమ్ముతున్నారు. అండ్ ఈ ప్రాంతంలో కొన్ని స్టోన్ యాంకర్స్ కనబడ్డాయి. వాటి లోపల చాలా హోల్స్ కూడా ఉన్నాయి. అండ్ సేమ్ ఇటువంటి యాంకర్స్ని ఒకప్పుడు మెడిటేరియన్ ప్రాంతంలో అట్లాంటిక్ కోస్ట్లో ఈ ప్రాంతాల్లో వాడినట్టుగా తెలుస్తోంది. అది కూడా 1000 నుంచి 2000 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో వినియోగించినట్టుగా తెలుస్తోంది. అండ్ 15వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ సెయిలర్స్. అండ్ అప్పట్లో ఎవరు కూడా స్టోన్ యాంకర్స్ని ఉపయోగించలేదు. కేవలం మెటల్స్ని మాత్రమే ఉపయోగించారు. మరి స్టోన్ యాంకర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ప్రాంతంలో? సో అవి కూడా అంతకుముందు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళవో లేదంటే ఆ ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చనైతే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ శాస్త్రవేత్తలు ఇది మాత్రమే కాకుండా ఇంకొక భారీ స్ట్రక్చర్ని కూడా కనుగొన్నారు. అది ఒక అగ్నిపర్వతం యొక్క రైట్ భాగంలో ఉంది. అండ్ అది కూడా మెడిటేరియన్ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు అయితే ఉంటాయో సేమ్ అలాగే కనబడింది. ఆ ప్రాంతం కూడా సుమారుగా 2000 సంవత్సరాల పురాతనమైంది. ఇక్కడ కొన్ని స్ట్రక్చర్స్ కూడా బయటపడ్డాయి. వాటిని కొలంబేరియమ్స్ అని పిలుస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళ యొక్క బూడిదలను అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఓవెన్ కూడా కనబడింది. అది కూడా
సమాజానికి చాలా దగ్గరలోనే కనబడింది. సో ఇదంతా కూడా ఒక కాంప్లెక్స్ అయి ఉండే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే మధ్యలో ఒక బేసిన్ కూడా ఉంది. అండ్ ఐలాండ్ లో అదొక్కటే బేసిన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి అండ్ సేమ్ అలాంటివే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అక్కడ ఒక ఛానల్ కూడా ఉంది. ఆ 4 బేసిన్స్ ని కూడా ఈ ఛానల్ కనెక్ట్ చేస్తోంది. అండ్ సన్లైట్ ప్రతి ఒక్క బేసిన్ లోకి కూడా డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ డైరెక్షన్స్ లో లోపలికి ఎంటర్ అవుతోంది. సో ఇది చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా ప్లానింగ్ చేసి ఒక మంచి ప్రణాళికతో ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇది. అండ్ వింటర్ టైంలో చాలా ఎక్కువగా బ్రైట్ గా ఉంటుంది, సమ్మర్ టైంలో అంత బ్రైట్నెస్ లేకుండా చూసుకుంటుంది. ఇలాగ పరిస్థితులను బట్టి కూడా అక్కడ మార్పులు జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ ఛానల్స్ ద్వారా వాటర్ అనేది వెళుతుంది. ఆ వాటర్ బేసిన్స్ లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ డైరెక్ట్గా సీలోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇది ఒక ప్యూరిఫైయింగ్ సిస్టమ్ వంటిది కూడా అయి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ ప్రాంతంలో ఉన్న ఫైండింగ్స్, ఇక్కడ కనబడిన భాగాలు ఇవన్నీ కూడా 16వ శతాబ్దానికి చెందిన కొన్ని కోటలు మాత్రమే అని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రొఫెసర్ అయిన రాడ్రిగ్వేజ్ ఏమని చెబుతున్నాడంటే నిజానికి ఇవి మనకి చాలా పురాతనమైనవిలా కనిపిస్తున్నాయి, వాటికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, కానీ మనం నమ్ముతున్న దానికంటే ఇంకా పురాతనమైనవి. సో డెఫినెట్గా ఇక్కడ ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ ఉంది, కాకపోతే వాళ్ళే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ వాల్కనోస్ రెగ్యులర్గా ఎరప్ట్ అవుతూ ఉంటాయి. ప్రతి 50 ఏళ్లకు ఒకసారి ఇక్కడ భారీగా అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. దాని కారణంగా ఇక్కడ నివసించడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అందుకే వాటిని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చని అయితే తెలియజేశారు. యాంటోనియెట్టా కోస్టా అనే ఒక పోస్ట్ డాక్టరల్ స్టూడెంట్ కూడా యూనివర్సిటీ ఆఫ్ పోర్టో నుంచి కొన్ని పరిశోధనలు చేస్తుంది. ఈ యూనివర్సిటీ పోర్చుగల్లో ఉంటుంది. ఈమె కూడా ఈ ప్రాంతానికి వెళ్ళి ప్రీ హిస్టారిక్ డేటా గురించి చాలా స్టడీస్ చేసింది. ఆమె కొన్ని స్టాండింగ్ స్టోన్స్ని స్టడీ చేస్తున్నప్పుడు వాటి పై భాగంలో చిన్న ఓపెనింగ్స్ ఉన్నట్టుగా గమనించింది. అండ్ అవన్నీ కూడా ఆ స్టోన్స్ని చెక్కడానికి వినియోగించినప్పుడు ఏర్పడి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే కోస్టా ఏమని నమ్ముతుందంటే అవన్నీ కూడా ఒక క్యాలెండర్ సిస్టంలో ఒక భాగం అయి ఉండొచ్చు అని నమ్ముతోంది. ఎందుకంటే ఆ స్లిట్స్ అన్నీ కూడా మిగతా రాక్స్ మీద ఒక ప్రాపర్ డైరెక్షన్లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా కార్డినల్ ఈస్ట్ డైరెక్షన్తో అలైన్ అయ్యి లేవు. అండ్ ఆ స్లిట్స్ ఏమో చాలా చిన్నగా ఉన్నాయి అండ్ అవి ఫేస్ చేస్తున్న డైరెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ కాదని అయితే ఆమె నమ్మింది. అండ్ ఆ స్లిట్స్ అన్నీ కూడా సోల్స్టైసెస్తో అలైన్ అవుతున్నాయి. సో కోస్టా ఏమని నమ్ముతుందంటే అది ఖచ్చితంగా ఒక క్యాలెండర్ అని నమ్ముతోంది. ఆమె నమ్ముతున్న మరొక విషయం ఏంటంటే అక్కడ చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అవి చాలా స్లాబ్స్ మీద కనబడుతూ ఉన్నాయి అండ్ బెడ్ రాక్స్ మీద కూడా కనబడుతూ ఉన్నాయి. అండ్ వాటి మీద ఎటువంటి మ్యాప్స్ అయితే ఉన్నాయో సేమ్ అటువంటి మ్యాప్సే స్టోన్ ఏజ్కి చెందిన మెయిన్లాండ్ యూరోప్లో బయటపడిన కొన్ని స్టోన్స్ మీద కనబడిన మ్యాప్స్లా కూడా ఉన్నాయని అయితే ఆమె తెలియజేసింది. సో డెఫినెట్గా యూరోప్కి దీనికి ఒక భారీ సంబంధం అయితే ఉంది, అది పోర్చుగీస్ కంటే ముందు నుంచే ఉందని అయితే ఆమె కూడా తెలియజేస్తూ వచ్చింది. ఇక్కడ ద అజోర్స్కి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే ఇది ఫేమస్ అట్లాంటిస్ యొక్క రియల్ లొకేషన్ కూడా అయి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ అట్లాంటిస్ నీటి కింద మునిగిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. ఈ అజోర్స్ ఆర్కిపాలిగో అనేది కూడా సముద్రం యొక్క మధ్య భాగంలో ఉంది కదా. సో డెఫినెట్గా ఇది అట్లాంటిస్ వంటివి ఉండడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కూడా అయి ఉండొచ్చు. సో ఇదే అట్లాంటిస్ కూడా అయి ఉండొచ్చు అని చెబుతున్నారు. 20వ శతాబ్దానికి చెందిన ఒక స్కాలర్ దీని గురించి ఏమని రాశాడంటే ప్లాటో చెప్పిన మాటల ప్రకారం అట్లాంటిస్ అనేది 2 ఖండాల మధ్యలో ఉంటుంది అండ్ ఈ ఐలాండ్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉన్న కాయిన్స్, స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా అజోర్స్ పోర్చుగీస్ ఆ ప్రాంతానికి వెళ్ళడానికంటే ముందు నుంచే ఏదో ఒక సివిలైజేషన్ కలిగి ఉందనే విషయాన్ని మనకు తెలియజేస్తోంది. అండ్ 2013వ సంవత్సరంలో ఒక సైలర్ దాని యొక్క కింద భాగంలో ఒక భారీ స్ట్రక్చర్ని కనుగొన్నాడు. అది చూడడానికి పిరమిడ్ ఆకారంలో కనబడుతోంది అండ్ అది ఒక అగ్నిపర్వతం అయి ఉండొచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. లేదు, అది అట్లాంటిస్లోని ఒక భాగమని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో స్టడీస్ ఇంకా జరగలేదు. అది జరిగితే గానీ మనకి దీని మిస్టరీ అనేది పూర్తిగా సాల్వ్ అవ్వదు. ఇటువంటి మిస్టరీలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇంకొక 2 గురించి కూడా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పెరూలో కూడా ఇలాంటిది ఒక మిస్టరీ ఉంది. అది అక్కడ ఉన్న ఎడారిలో ఉంది. ఆ ఎడారిలో వింత మార్క్స్ కనబడుతూ ఉంటాయి. వాటిని నాజ్కా లైన్స్ అని పిలుస్తూ ఉంటారు. అవి జియోగ్లిఫ్స్ కూడా. వాటిని సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే క్రియేట్ చేయడం జరిగింది. వాటిని నాజ్కా కల్చర్కి చెందిన ప్రజలు క్రియేట్ చేసి ఉంటారని నమ్ముతున్నారు. అయితే అక్కడ ఉన్న డ్రై క్లైమేట్ కారణంగా, స్ట్రాంగ్ విండ్స్ కారణంగా నాజ్కా లైన్స్ ఇప్పటికీ కూడా సర్వైవ్ అయ్యి ఇప్పటికీ కూడా మనకు కనబడుతున్నాయి. అయితే ఎందుకని వాటిని క్రియేట్ చేశారనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాలేదు. అక్కడ ఉన్న శాండ్ యొక్క పై లేయర్ని రిమూవ్ చేయడం ద్వారా వాటిని క్రియేట్ చేశారు. సో కిందన ఉన్న లేయర్ వేరే కలర్ని కలిగి ఉంటుంది కాబట్టి చుట్టూ ఉన్న డెజర్ట్కి అది చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది. చుట్టూ రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఉంటే ఆ లైన్స్ మాత్రం ఎల్లోయిష్ గ్రే కలర్లో ఉంటాయి. అయితే ఈ ఎల్లోయిష్ గ్రే కలర్ నాజ్కా లైన్స్ అన్నీ కూడా వేరు రకాల జంతువుల్ని, మొక్కల్ని, అంతేకాకుండా చాలా రకాల వింత మొక్కల్ని కూడా సూచిస్తూ ఉంటాయి. జంతువుల్లో అయితే మంకీని, వేల్ని, కాండోర్ని, హమ్మింగ్ బర్డ్ని, స్పైడర్ని, ఇలా వీటన్నిటిని కూడా గీయడం జరిగింది. ఫ్లవర్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, వింత మొక్కలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎందుకు గీశారనేది తెలియలేదు. అలాగే అక్కడ కొన్ని జామెట్రిక్ షేప్స్ కూడా ఉన్నాయి. ట్రయాంగిల్స్, ట్రేప్ జాయిట్స్, స్పైరల్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో కనబడుతూ ఉన్నాయి.
వీటిని మొట్టమొదటిసారిగా 1920లలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని గురించి చాలా రకాల ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇచ్చారు. బట్ ఇప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో జవాబు దొరకని మిస్టరీయే. కొంతమంది ఏమంటారంటే నాజ్కా కల్చర్ వాళ్ళ గురించి, వాళ్ళ జీవన విధానం గురించి మనకు తెలియజేయాలనుకునేవారు, అందుకని వీటిని గీశారని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో వీటిని ఆస్ట్రానామికల్ క్యాలెండర్లా వినియోగించడానికి వాడారని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో వీటిని అసలు మనుషులు కాదు ఏలియన్సే గీశారని చెబుతూ ఉంటారు. సో ఇలాగ వేరు రకాల థియరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా ఈ లైన్స్ ఒక మిస్టరీయే. అండ్ ఇలాగే ఇంకొక ప్రాంతం ఉంది, అది కూడా చాలా మిస్టీరియస్ ప్రాంతమే. దాని పేరు నెమ్రత్ మౌంటైన్. ఇది టర్కీలో ఉంటుంది. ఈ మౌంటైన్ దగ్గర చాలా మాన్యుమెంట్స్ యొక్క కాంప్లెక్స్ ఉంది. అండ్ దాంట్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, టోమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా కింగ్డమ్ ఆఫ్ కోమోగిని వాళ్ళు నిర్మించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వీటిని 1st century బిఫోర్ ద కామన్ ఎరా టైంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ కింగ్ యాంటియోటిస్ యొక్క స్టాట్యూస్ ఉంటాయి, 2 లయన్స్ ఉంటాయి, 2 ఈగల్స్ ఉంటాయి, జ్యూస్, హెర్క్యులస్, అపోలో, ఇలాగ ఎంతోమంది గ్రీక్ గాడ్స్ యొక్క విగ్రహాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఆర్కియాలజిస్టులు ఈ కాంప్లెక్స్ యొక్క రూన్స్ని 19వ శతాబ్దం యొక్క చివరిలో కనుగొన్నారు. వాళ్ళు ఏమని నమ్మారంటే వీటిని అజేరియన్స్ నిర్మించి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. అండ్ కొంతమంది ఫేమస్ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనలు చేసిన తర్వాత ఇక్కడ గ్రీక్ భాషలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ని కనుగొన్నారు. సో అప్పుడు ఈ స్కల్ప్చర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క పేర్లు కూడా బయటపడ్డాయి. మెయిన్గా కోమజిని రాయల్ ఫ్యామిలీ యొక్క పేర్లు అయితే బయటపడ్డాయి. ఈ ప్రాంతానికి వచ్చే విజిటర్ల కోసం వాటిని అక్కడ వదిలేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఇక్కడ ఫుల్ సైజ్ ఫిగర్స్ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఈ ప్రాంతంలో వెదర్స్లోని, టెంపరేచర్స్లోని చాలా రకాల చేంజెస్ అయితే ఉంటాయి. స్ట్రాంగ్ విండ్స్ వస్తుంటాయి, స్నో ఉంటుంది, బ్రైట్ సన్ ఉంటాడు, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ అయినా కూడా వాటి యొక్క ఒరిజినల్ గ్లోరీ అనేది అసలు ఏమాత్రం మిస్ అవ్వకుండా అలాగే ఉన్నాయి. కాకపోతే తర్వాత ఇక్కడ ఒక ప్రాబ్లమ్ని గమనించారు. అదేంటంటే ఈ కాంప్లెక్స్ ఎర్త్క్వేక్ జోన్లో ఉంది. సో వీటిని అక్కడ నుంచి తరలించాలనుకున్నారు, కానీ కుదరలేదు. ఆ తర్వాత భూకంపం వచ్చింది. అండ్ ఆ భూకంపం కారణంగా చాలా స్టాట్యూలు నాశనం అయిపోయాయి. ప్రస్తుతానికి మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీకు కేవలం ఆ స్టాట్యూల యొక్క తలలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే క్రియేట్ చేశారు. మరి అప్పటి కాలం నాటి ప్రజలు ఎలా వీటిని క్రియేట్ చేయగలిగారు, అది కూడా అంత భారీ స్కల్ప్చర్స్ని అంత పర్ఫెక్షన్తో ఎలా క్రియేట్ చేయగలిగారు, అది కూడా ఒక కొండ యొక్క పై భాగంలో ఎలా క్రియేట్ చేయగలిగారు, ఇదంతా కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. మెయిన్గా లైమ్ స్టోన్ బ్లాక్స్ని ఇలా షేప్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అప్పట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే తప్ప సాధ్యం కాదు అసలు. బట్ వాళ్ళు అప్పట్లోనే చేసి చూపించారు దీన్ని. అది ఎలా అనేది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. నో మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.